నీ పేరు? నా పేరు ఖీమా. ఎక్కడి నుంచి వచ్చినావు? చిన్నగూడూరు నుంచి వచ్చిన. ఏ ఊరు మీది? మాది చిన్నగూడూరే. తండా తండా దుమ్రా తండా. దుమ్రా తండ నుంచి ఫీల్డ్ చూడ్డానికి వచ్చినావు? ఫీల్డ్ చూస్తానికి వచ్చిన. ఏం ఫీల్డ్ చూడ్డానికి? ఇది ఏ యంత్రం? ఇది బలగం. బలగం యంత్రం. సీడ్ ఇది బలగం. బలగం సీడు బలగం యంత్రం. భలే ఉంది అదే తోట. నచ్చిందా నీకు? తోట యంత్రం ముందుకు మళ్ళీ పెట్టుకోవాలి. అవి ఏ మనిషి నీళ్ళేడు ఉన్నాయి కదా. మనిషి నీళ్ళేడు ఉందా? పైన పూత ఎట్లుంది? పైన పూత కూడా చూపెట్టు. పూత కూడా మస్తుగున్నాయి. పూత మస్తుగున్నాయి. కాయలు కూడా బాగున్నాయి. అబ్బా అబ్బా ఇట్లా ఉండాలి తోట. అంతేనా? నచ్చిందా నీకు? నచ్చింది ఆ తోట. అంతేనా? వచ్చేసారి వచ్చేసారి ఇదే యంత్రం ఉండాలి. అంతేనా? చూడు పై వరకు పూత కాపు పిచ్చి బాగానే ఉంది కదా తోట. రైతులకు ఇట్లా ఉంటే రైతు ఏం చెడిపోయే. మన విత్తనం అనేది యంత్రం తీసుకొస్తే ఆగం అవుతాం. ఇక మన రైతులు మొత్తం ఇక మునిగిపోతాం. ఇట్టాడి యంత్రం ఉంటే ఉన్న కాడికి 2 ఎకరాలైనా ఎకరం అయినా 20 గుంటలైనా ముద్దుగా మంచిగా పండితే చాలు. ఇక ఎంత 10 ఎకరాలు 15 ఎకరాలు అని ఎందుకు చెప్పుకోవాలి? ఎందుకు ఎత్తుడు చూపుకోవాలి? ఎందుకు పంట పండియాలి? బనికిరాని పంట అది. ఉన్నది చాలు. ఇక ఎకరం దారా ఎకరం బాగుంటదా? ఎకరం బాగు చాలు. నచ్చిందా విత్తనం? వచ్చేసారి ఇదే నలుగురు చెప్తావా? ఇది ఎక్కడ దొరుకుతుంది? శ్రీ హనుమాన్ ట్రేడర్స్ మొబ్బాలు మైబాల్ దొరుకుతుంది. సరే ఇక షాప్ పేరు నాకు రాదు కానీ నువ్వు ఫోన్ మాత్రం నాకు ఫోన్ నెంబర్ నేను వచ్చి మళ్ళీ గింజలు తీసుకోపోతా. ఓకే. నచ్చింది నీకైతే విత్తనం? నలుగురు వేసుకోవచ్చా? సూపర్ యంత్రం ఇది. చూపెట్టు విజిటింగ్ కార్డు రైతులకు చూపెట్టే. సూపర్ యంత్రం ఉంది. అదే నచ్చింది నీకు? వెరైటీ ముందుగా అయితే మాత్రం సూపర్ విత్తనం అండి. రైతులు ఎలైట్ బలగం. ముందుగా బుక్ చేసుకోవాలా, తీసుకోవాలి. చూడండి విపరీతమైన కాపు. ఒరిగిపోతుందా కాయ? చెట్టు కొమ్మ ఒరిగిపోతుంది. ఓకే. పచ్చికాయ ఏరే, కింద పండుకాయ ఏరే, మళ్ళీ ఒకసారి ఏరిచ్చిండా. భలే ఉంది అదే సీడు. ఈడు మాత్రం భలే ఉంది. చెట్టు వరిగిపోతుంది. అట్లా ఉంటే పంట మంచిగా రైతు కూడా ముంచారు మీద. అబ్బా చూడు కాయ సైజు కూడా పొడుగే ఉంది. ఓకే సరే.